అసెంబ్లీ డిస్క్వాలిఫికేషన్ కేసులపై రాజకీయం వేడెక్కుతోంది. వివిధ ఎమ్మెల్యేలపై దాఖలైన డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ల నేపథ్యంలో లెజిస్లేచర్ కార్యదర్శి ద్వారా నోటీసులు, కౌంటర్లు జారీ చేయడం కలకలం రేపుతోంది. గూడెం మహిపాల్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, అరికపూడి గాంధీ, శ్రీనివాస్ రెడ్డి పోచారం లాంటి ఎమ్మెల్యేలపై డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లు దాఖలవగా వారు సంబంధిత ఎన్కౌంటర్లు అసెంబ్లీ సెక్రటరీను సమర్పించారు. లెజిస్లేచర్ కార్యాలయం నుంచి పిటిషన్లకు 3 రోజుల్లో రిజైండర్ సమర్పించాలని సూచనలు పంపించాయి. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టు జూలై 31, 2025 తేదీన ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఇకపై మరే విధంగానూ సమయ పొడిగింపు ఉండదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. డిస్క్వాలిఫికేషన్ అంశంపై అసెంబ్లీ వ్యవహారాలు ఏ దిశలో పోతాయనే దానిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికర చర్చలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 12 మంది కలెక్టర్లను బదిలీ చేసింది. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్గా ప్రభాకర్ రెడ్డి, విజయనగరం జిల్లా కలెక్టర్గా రామసుందర్ రెడ్డి, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా కీర్తి చేకూరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు కలెక్టర్గా తమీం అన్సారియా, పల్నాడు కలెక్టర్గా కృతికా శుక్లా, బాపట్ల కలెక్టర్గా వినోద్ కుమార్, ప్రకాశం కలెక్టర్గా రాజాబాబు, నెల్లూరు కలెక్టర్గా హిమాంశు శుక్లా, అన్నమయ్య జిల్లా కలెక్టర్గా నిశాంత్ కుమార్, కర్నూలు జిల్లా కలెక్టర్గా ఎస్ సిరి, అనంతపురం కలెక్టర్గా ఆనంద్, సత్యసాయి జిల్లా కలెక్టర్గా శ్యామ్ ప్రసాద్ను నియమించింది. తెలంగాణలో వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. పురాతన ఇళ్లలో ఉన్నవారిని తక్షణమే గుర్తించి ఖాళీ చేయించాలని ఆదేశించారు. కాజ్వేలు, కల్వర్కుట్ల దగ్గర అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇరిగేషన్ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే గురువారం సాయంత్రం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. దీంతో రహదారులు జలమయమయ్యాయి. మోకాళ్ల లోతు నీరు చేరడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. ముఖ్యంగా హయత్నగర్ నుంచి ఎల్బీ నగర్ వెళ్లే రహదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు, సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ అంశంపై గందరగోళం నెలకొంది. కాసేపటి క్రితం స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లకు లైన్ క్లియర్ అయిందని వచ్చిన వార్తలు ఫేక్ అని తేలింది. దీంతో ఇంకా పెండింగ్లోనే తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకా రిజర్వేషన్ల బిల్లుపై ఎలాంటి రాజ్భవన్ నిర్ణయం తీసుకోలేదు. పలు గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేస్తూ జారీ చేసిన మెమోలో గందరగోళం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ మద్యం కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. ఈ కేసులో సిట్ ముమ్మర దర్యాప్తు చేపట్టింది. ముఖ్యంగా వైసీపీ అధ్యక్షుడు జగన్ సన్నిహితుడిగా చెప్పబడుతున్న నర్రెడ్డి, సునీల్ రెడ్డి కంపెనీల్లో విస్తృత స్థాయిలో సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, విశాఖపట్నం నగరాల్లోని 10 కంపెనీల కార్యాలయాలను అధికారులు పరిశీలిస్తున్నారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లోని స్నేహ హౌస్, రోడ్ నెంబర్ 2లోని సాగర్ సొసైటీ, కాటేదాన్ రాజేంద్రనగర్ ప్రాంతంలో
ఖైరతాబాద్లోని కమలాపురి కాలనీ ఫేజ్ 1లో ఉన్న కార్యాలయాల్లో ఒకేసారి సోదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా విశాఖలోని వాల్తేర్ రోడ్ వెస్ట్ వింగ్లోని కార్యాలయంపై కూడా దర్యాప్తు సాగింది. హైదరాబాద్లో సునీల్ రెడ్డి 8 కంపెనీల కోసం 4 కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారని, విశాఖలో 2 కంపెనీలకు ఒకే కార్యాలయం నిర్వహిస్తున్నారని సిట్ గుర్తించింది. తెలంగాణలో గొర్రెల కొనుగోలు కుంభకోణంపై ఈడీ చర్యలు తీవ్రమయ్యాయి. ఏసీబీ చేపట్టిన విచారణ ఆధారంగా ఈడీ అధికారులు కేసులో దాఖలైన ఆరోపణలను పరిశీలిస్తున్నారు. సెప్టెంబర్ 15న ఈడీ ఆఫీసులో విచారణకు హాజరు కావాలని బాధితులకు నోటీసులు జారీ చేశారు. గొర్రెలు కొనకుండానే కోట్ల రూపాయలు చెల్లించి అధికారులు, బ్రోకర్లు కలిసి నిధులను స్వాహా చేశారు. ఈ వ్యవహారంలో వేల కోట్ల రూపాయల గోల్మాల్ అయినట్లు ఏసీబీ తెలిపింది. పశుసంవర్ధక శాఖకు చెందిన సీనియర్ అధికారులు అరెస్టు కాగా, మాజీ మంత్రి తలసాని ఏఎస్టీపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. గ్రామాల్లో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాలకు ప్రారంభోత్సవాలు చేశారు. ఓపెన్ జిమ్ ప్రారంభించి స్టీల్ బ్యాంకు సామాగ్రిని మహిళా సంఘాలకు అందజేశారు. గ్రామ సమస్యల పరిష్కారానికి గ్రామ పంచాయతీ భవనాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న యూరియా కొరత గురించి ప్రస్తావించారు. రాష్ట్రంలో ఎరువుల కొరతకు కారణం కేంద్ర ప్రభుత్వమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎరువులు తయారు చేయదని స్పష్టం చేశారు. అధికారులతో ఎరువుల కోసం ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని చెప్పారు. ద్వారా కానీ లేకపోతే మనకుండబడేటువంటి కొంత వ్యవస్థను బాగు చేసుకోవడానికి గ్రామస్తులందరూ ఐక్యంగా ఇప్పటికే ఈ భవనానికి స్థలం ఇచ్చినటువంటి అతను కూడా సన్మానం చేసినాను. వారికి ధన్యవాదాలు చొక్కారావు గారికి. అదేవిధంగా తప్పకుండా కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తే ఎప్పుడు కూడా అందరూ జ్ఞాపకం ఉంచుకుంటారు. కాబట్టి మరొకసారి నేను మీ అందరికీ కూడా గ్రామానికి సంబంధించిన ఏమైనా సమస్యలు, రోడ్లు, ఇతరత్ర త్రాగునీటి సమస్యలకు సంబంధించిన తప్పకుండా పరిష్కారం చేస్తారన్న మాట మనవి చేస్తూ, తప్పకుండా ఒక ఎరువులకు సంబంధించి కూడా కలెక్టర్ గారితో రోజు మాట్లాడుతూ ఉన్నాం. వాస్తవంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం తయారయ్యేది కాదు, కేంద్రంలో తయారు కావాలి. కేంద్రంలో వివిధ కారణాల వల్ల ఏవైనా మన రాష్ట్రానికి కొంత ఎరువుల పరంగా ఇబ్బంది కలిగింది. నేను కూడా చాలా బాధ, ఎందుకంటే రైతులు ఎరువుల కొరకు లైన్లో నిలిచిపోయేటువంటి పరిస్థితి రావద్దు. అది మనకు కేంద్రం సరఫరా సరిగా చేయకపోవడం వల్ల వచ్చింది. దానికి నేను అనేక సందర్భాల లోపల అధికారులందరితో మాట్లాడుతున్నా. మిగతా వాటికి అంటే కొంత మెరుగైనా ఇక్కడ కూడా ప్రజలు ఎరువు కోసం నిలబడడం అనేటువంటిది నాకు. యూరియా పంపిణీపై వైసీపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. యూరియా పంపిణీలో అవినీతి జరిగిందని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారన్నారు. 250 కోట్ల అవినీతి జరిగిందని అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో మామిడి రాలితే ఏం చేశావు, ఉల్లి రైతులను ఎలా ఆదుకున్నావని మండిపడ్డారు. జగన్ బాగా డబ్బు మదంతో ఉన్నాడని ఫైర్ అయ్యారు. మమ్మల్ని బావిలో దూకమంటావా, నిన్ను ప్రజలు ఓడగొట్టినా గానీ ఇంకా బుద్ధి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హయాంలో కూడా జరిగింది కదా, మామిడి పడిపోతే ఏం చేసావు? ఎక్కడైనా ఒక మామిడి కాయ కొన్నావా? ఇదే కర్నూలులో ఉల్లి 2 రూపాయలకు పడిపోతే ముఖ్యమంత్రిగా నువ్వు కనీసం ఒక్కరోజు రివ్యూ తీసుకొని ఏం జరుగుతుందో తెలుసుకోలేనటువంటి నువ్వు అనునిత్యం రైతు గురించి, అనునిత్యం ప్రజల గురించి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వానికి నువ్వు అభినందించవలసింది పోయి ఈ రకంగా మాట్లాడడం చాలా దౌర్భాగ్యం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఎట్టి పరిస్థితిలో నీకు ఒకటే హెచ్చరిక చేస్తున్నాను. నువ్వు బాగా మదంతో ఉన్నావు, డబ్బు మదం, అవినీతి డబ్బు మదం. నేనేది మాట్లాడితే చెల్లుతుంది అనుకుంటున్నావు. ఇది రాచరికం కాదు, ప్రజాస్వామ్యం. ప్రజలు మంచిని గౌరవిస్తారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, నిన్న నువ్వు మాట్లాడిన మమ్మల్ని బావిలో దూకమంటావా? నీ కనీసం మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కర్ర కాల్చి వాత పెట్టి 11 కిలోమీటర్లు గొయ్యి తవ్వి అందులో పెట్టి పూడ్చినా సరే నీకు సిగ్గు లేకుండా, కనీసం పరివర్తన లేకుండా, ఒక పెద్ద లేక మంచి లేక మాట్లాడుతున్నటువంటి నిన్ను ఏమనాలో అర్థం కావడం లేదు. ఇది ఎందుకు మాటకి చెప్తున్నానంటే ప్రజలకి తెలియాలి, వాస్తవాలన్నీ ప్రజలు తెలుసుకోవాలని సందర్భం.
మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, నువ్వు రౌడీ షీటర్వా, పొలిటీషియన్వా అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టీడీపీ నేత వర్లరామయ్య. కాల్చి పడేయండి అని అనడం ఏమిటని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబును కాల్చి పడేయండి అంటావా అని హెచ్చరించారు. ఆనాడు వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు జగన్ను హైదరాబాద్లో అడుగు పెట్టొద్దంటూ అన్నారని అది నిజం కాదా అని ప్రశ్నించారు. స్ట్రీట్ ఫైటర్వా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? ఆర్ యూ ఏ పొలిటీషియన్ ఆర్ స్ట్రీట్ ఫైటర్? ఆర్ యూ ఏ పొలిటీషియన్ ఆర్ ఏ రౌడీ షీటర్? కాల్చి పడేయండి. ఎలా కాల్చి పడేస్తావు? చంద్రబాబు నాయుడు గారు పలు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, సుదీర్ఘకాలం రాజకీయ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి, ఏ మచ్చ లేకుండా, ఏ మచ్చని అండర్లైన్ చేసుకోవాలా నువ్వు, ఏ మచ్చ లేకుండా రాజకీయం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని కాల్చి పడేయండి అంటాడు. ఏమి బుద్ధి జ్ఞానం ఆలోచన ఉండదా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? చెప్పులతో కొట్టాలి చంద్రబాబుని. మీ నాన్నను కూడా అట్లాగే అని ఉంటావు కదా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు? వాళ్ళ నాన్నను కూడా అట్లాగే అంటావు. అందుకే నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు నీవు హైదరాబాదు రావద్దురా కొడకా అని మిమ్మల్ని మీ నాన్నగారు అన్నది నిజం కాదా? రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఎటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఎటువంటి గత చరిత్ర కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రిగా ఉండగా హైదరాబాద్లో అడుగుపెట్టబాకు, నీకు కావలసినంత డబ్బు ఇస్తా, నీ జల్సాలు బెంగళూరులో చేసుకో అని అన్నది నిజం. కూటమి హయాంలో చాలా ప్రాజెక్టులు వాడుకలోకి వస్తున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు ధవళేశ్వరం గేట్లు కూడా బాగు చేయించడమన్నారు. కొత్త గేట్ల కోసం 135 కోట్లు విడుదల చేశామన్నారు. అదేవిధంగా గోర్వకల్లు రిజర్వాయర్ ప్రమాదంలో ఉంటే గత 5 ఏళ్ల పాలనలో ₹1 కూడా ఖర్చు చేయలేదని మండిపడ్డారు. గోర్వకల్లు రిజర్వాయర్తో రాయలసీమ మొత్తానికి నీరు సప్లై అవుతుందన్నారు. మరి ఏదైతే ధవళేశ్వరం ఉందో ఆ ధవళేశ్వరానికి సంబంధించినటువంటి గేట్స్ కూడా అవి కూడా మరి ప్రమాద భరితంలో ఉన్నటువంటి స్థితిలో దానికి సంబంధించిన ధవళేశ్వరం గేట్స్ను కూడా మళ్ళీ మరి కొత్త గేట్లను ఏర్పాటు చేసేటువంటి విధంగా మరి దానికి కూడా 138 కోట్లు ఏదైతే ఈ ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. దీనికి కూడా వెంటనే టెండర్స్ ఏజెన్సీలు అన్నీ ఫిక్స్ చేసి ఇవి కూడా నెక్స్ట్ సీజన్. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎంపీ మిథున్ రెడ్డి లొంగిపోయారు. లిక్కర్ స్కామ్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు 2 రోజుల క్రితం విజయవాడ ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో మిథున్ రెడ్డి ఆయన జైలు నుండి విడుదలయ్యారు. అయితే ఈ బెయిల్ గడువు నిన్నటితో ముగిసిపోయింది. దీంతో ఆయన మళ్లీ జైలుకు వెళ్లారు. కాగా రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని కోర్టు కల్పించింది. ఈ మేరకు 5 రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఇచ్చిన గడువు మిగియడంతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డి లొంగిపోయారు. టీడీపీ బీజేపీ హయాంలో ఆలయాలు ధ్వంసమయ్యాయని మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. టీడీపీ హయాంలో ధ్వంసమైన ఆలయాలను వైఎస్ జగన్ నిర్మించారన్నారు. విజయవాడలో 200 ఆలయాలను చంద్రబాబు హయాంలో కూల్చేశారన్నారు. ఓటుకి నోటు కేసు నుంచి బయటపడేందుకు ఆలయాలను కూల్చేశారని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక, గ్రావెల్, మట్టి దోచేసి ఇప్పుడు దేవుడు ఆస్తులను కూడా దోచేస్తున్నారని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ హయాంలో విజయవాడలో 200 ఆలయాల్ని చంద్రబాబు నాయుడు ఓట్ల దొంగతనంలో, ఓటుకు నోటు దొంగతనంలో హైదరాబాద్లో పట్టుబడి అరెస్టు కాకుండా మధ్య మార్గంగా ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడు పరిష్కారం చేస్తే పారిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత చేసినటువంటి ఘనకార్యం ఈ ఆలయాల ధ్వంసరచన. మర్చిపోదామా? మీరే అప్పుడు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ మీదే, భారతీయ జనతా పార్టీ చేతిలోనే ఉంది. మర్చిపోదామా? విజయవాడ రాజధాని, విజయవాడకి ఆనుకుని గొల్లపూడి అనేటువంటి ఒక పంచాయతీలో, విజయవాడ మున్సిపాలిటీలో దాదాపు అంతర్భాగమైనటువంటి ఒక నగరంలో అంతర్భాగమైనటువంటి ప్రాంతంలో 40 ఎకరాల 39 ఎకరాల 99 సెంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆస్తి మీ కూటమి నాయకులు, తెలుగుదేశం నాయకులు ఆక్రమించుకుంటాకి, కబ్జా చేయటానికి
జరుగుతున్నటువంటి ప్రయత్నాన్ని మర్చిపోదామా? కళ్ళకు కనపడదా మీకు? మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. చంద్రబాబు కామన్ మ్యాన్ కాదు, క్యాపిటలిస్ట్ మ్యాన్ అని, అప్పు చేసిన 2 లక్షల కోట్లతో 5,000 కోట్లు మెడికల్ కాలేజీలకు ఖర్చు చేస్తే సరిపోతుందన్నారు. సైకో కంటే పెద్ద పేరు చంద్రబాబు అని గూగుల్ చూపిస్తుందని ఎద్దేవా చేశారు. కిమ్ ఉత్తర కొరియా నియంత అయితే లోకేష్ ఏపీ నియంత అంటూ గుడివాడ అమర్నాథ్ దుయ్యబట్టారు. ప్రైవేట్ పరంగా చేసుకుంటూ పోతే ఇదేమైనా నీ అబ్బజాగినా అంటూ ఫైర్ అయ్యారు. మెడికల్ కాలేజ్ కట్టను అని నువ్వే అంటావు, పీపీపీలో ఇచ్చేస్తానని నువ్వే అంటావు. ఒకవేళ ఒకటో రారో ఏదైనా ఓపెనింగ్ దీనికి వస్తే అది ప్రారంభించి ఇదంతా నా దయ వల్లే అంటావు. మీకు మొదటి నుంచి అలవాటు ఏంటంటే ఎవరికో పుట్టిన బిడ్డకి మీరు పేరు పెట్టుకునే అలవాటు. మీకు పుట్టింది ఒకరికి, చెవిలో పేరు చెప్పింది మాత్రం మీరు. ఆ రోజు కేవలం అమరావతితో పాటు విశాఖపట్నం లాంటి ప్రాంతం లేదా కర్నూలు లాంటి వెనుకబడినటువంటి ప్రాంతం ఇవి కూడా అభివృద్ధి చెందాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తే అమరావతిని తీసేశారు. అమరావతి రాజధాని పోయింది. జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల శ్రీవారి దేవస్థానంలో పింక్ డైమండ్ పై పురావస్తు శాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు. వేల కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు, వజ్రాలు ఉండగా వీటిలో పింక్ డైమండ్ కూడా ఉందని, అది మాయమైందని గతంలో వైసీపీ నేతలు ఆరోపణలు చేశారు. అయితే తాజాగా పురావస్తు శాఖ దీనిపై స్పష్టతనిచ్చింది. టీడీటీ లో పింక్ డైమండ్ అనే ఆభరణం అసలు లేదని, మైసూర్ మహారాజులు ఇచ్చిన వజ్రం పింక్ డైమండ్ కాదని స్పష్టం చేశారు. అది ఖరీదైన పచ్చరాయి డైమండ్ అని నిర్ధారించారు. పచ్చరాయి డైమండ్తో పాటు మరో 4 వజ్రాలు పొదిగిన విలువైన ఆభరణాలను తిరుమల శ్రీవారికి కానుకగా ఇచ్చినట్లు పురావస్తు శాఖ అధికారి మునిరత్నం రెడ్డి తెలిపారు. దేశంలో భారీ ఉగ్ర కుట్రను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు భగ్నం చేశారు. ఉగ్రవాద మాడ్యూల్ను సంబంధించి నిన్న 2 అరెస్టు చేసిన పోలీసులు ఇవాళ మరో 3 అదుపులోకి తీసుకున్నారు. నిన్న నిజామాబాద్లో జుసైఫా యమన్ అనే టెర్రరిస్ట్ని అరెస్టు చేశారు ఢిల్లీ పోలీసులు. ఈ ముష్కరులంతా ఉగ్రవాదానికి బాగా ఆకర్షితులయ్యారని, పాకిస్తాన్కు చెందిన హెండర్ల సూచనలతో ఇక్కడ పని చేస్తున్నారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. పేలుడు పదార్థాలు తయారు చేసేందుకు వాడే వస్తువులను ఈ ముష్కరుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మహారాష్ట్ర గవర్నర్గా ఆచార్య దేవవ్రత్ నియమించబడ్డారు. మహారాష్ట్ర గవర్నర్ పదవికి సిపి రాధాకృష్ణన్ రాజీనామా చేయడంతో ఆయన స్థానాన్ని భర్తీ చేశారు. కాగా ఆచార్య దేవవ్రత్ ఇప్పటికే గుజరాత్కు గవర్నర్గా వ్యవహరిస్తున్నారు. ఇక నుండి 2 రాష్ట్రాలకు ఆచార్య గవర్నర్గా వ్యవహరిస్తారు. ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఛత్తీస్గఢ్లో మరోసారి కాల్పుల మోతమోగింది. గరియాబంద్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో సీనియర్ నక్సలైట్తో సహా 10 మంది నక్సలైట్స్ హతమయ్యారు. మరణించిన వారిలో సెంట్రల్ కమిటీ మెంబర్ మనోజ్ కూడా ఉన్నారు. ఇతడిని మోడెం బాలకృష్ణ అని కూడా పిలుస్తారు. ఇతడిపై ₹1 కోటి బహుమతి కూడా ఉంది. మెయిన్పూర్ అటవీ ప్రాంతంలో నక్సల్స్ ఉనికిపై నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ30 STF కోబ్రా బలగాలు జాయింట్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఉదయం నుంచి భద్రతా బలగాలు, నక్సల్స్ మధ్య కాల్పులు జరుగుతున్నాయి. కాల్పుల్లో పలువురు సీనియర్ నక్సల్స్ మరణించి ఉండొచ్చని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. ఈ ఆపరేషన్లో కోబ్రా బలగాలు, రాష్ట్ర పోలీసులు పాల్గొన్నారు. ఆపరేషన్ పూర్తి అయిన తర్వాత, గ్రౌండ్ వెరిఫికేషన్ ముగిసిన తర్వాత పూర్తి సమాచారం రానుంది. నిరసనకారుల చర్యలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన దేశం నేపాల్. ఒక ప్రజాస్వామ్య దేశంలో హింసాత్మక నిరసనలతో ఏకంగా ప్రభుత్వం రద్దు అయిన చరిత్రను నేపాల్ ప్రభుత్వం మూటగట్టుకుంది. తాజాగా నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రి పదవి రేసులో పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. హింసాత్మక నిరసనలకు నాయకత్వం వహిస్తున్న జనరేషన్ జెడ్ దేశ మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి పేరును మొదట తెరపైకి తెచ్చింది. కానీ ఆమె పేరులో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో తాత్కాలిక ప్రధానమంత్రి పదవి రేసులో ఇప్పుడు 54వ ఏళ్ల ఇంజనీర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కుల్మాన్ గిసింగ్ ముందంజలో ఉన్నారు. పలు నివేదికల ప్రకారం నేపాల్లో తాత్కాలిక మంత్రివర్గానికి
కుల్మాన్ గీసింగ్ నాయకత్వం వహించాలని జనరేషన్ జెడ్ వర్గాలు ఒక ప్రకటనలో పిలుపునిచ్చాయి. ఈ ప్రభుత్వంలో క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తులతో పాటు జనరేషన్ జెడ్ యువత కూడా ఉండాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి BRK న్యూస్, తెలుగుడి సత్తా.